హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్త వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. లైట్గా కోల్డ్ అయితే ఉంది, అందుకే వాయిస్ ఎవరైతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది వాయిస్. ఇక్కడైతే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే మాత్రంగా నా వ్లాగ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ 6కి అయితే లేచాము. లేచిన తర్వాత పిల్లలకి తాగడానికి హాట్ వాటర్, స్నానంకి హాట్ వాటర్ పెట్టేశాను. ఇక్కడ ఇంకా చట్నీ కనిసి పలుకులు అయితే వేపేశాను. ఇంకా వాళ్ళకైతే టిఫిన్లోకి ఓతుప్పాలు అయితే వేసాను అనమాట, బాక్స్కి కూడాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. మార్నింగ్ 7:30 అయ్యేసరికల్లా 7:20 అయ్యేసరికల్లా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకనే 7:15 7:10కి ఇంటికాడ నుంచి బయలుదేరుతారనమాట. వాళ్ళు నేను వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ దింపేసి వస్తానన్నమాట. ఇంకా సింక్లో అయితే అంట్లు ఉన్నాయి, ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. వాళ్ళు దింపేసి వచ్చేసిన తర్వాత చాలా చలిగా ఉంటుందండి. ఒక వారం బట్టి చాలా చలి ఎక్కువైతే వేస్తుంది. చలికాలం స్టార్ట్ అయిపోవడం వల్ల పిల్లలు కూడా మార్నింగ్ లెగడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట, చల్లగా ఉండడం వల్ల. అందుకని వాళ్ళు దింపేసి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు కూర్చున్నాను. ఇంకా చలి బాగా వేస్తుందని అయితే అందుకనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. బత్తలన్నీ దోమేసిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట. నేనైతే టీ అయితే ఇలా సింపుల్గా అయితే సింపుల్గా అంటే ఒక గ్లాస్ పాలు తీసుకుంటాను. ఒక 2 చెంచాలు చిన్న స్పూన్తో టీ గుండ అయితే వేస్తానండి. షుగర్ అయితే చాలా తక్కువ వేస్తాము. అది ఎందుకో కానీ చప్పగా ఉంటేనే తాగబుద్ధి వస్తుంది. మరీ షుగర్ ఎక్కువ ఉంటే నాకు తాగబుద్ధి అయ్యేది అనమాట టీ అనేది. అందుకని కొద్దిగా చప్పగా చేసుకుంటాను. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట. ఇవి బాగా మరగబెట్టి నేను పెట్టిన టీ సగం అయినంత వరకు మరగబెడతాను. నాకు అలా అయితేనే టీ ఎందుకో తాగాలనిపిస్తుంది. నేను మ్యాక్సిమం టీ తాగను, కాకపోతే చలికాలం కదా చాలా చల్లగా ఉంది అనేసి అందుకనే పని చేయడం బుద్ధి అయ్యట్లేదని టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో ఇలా నచ్చితే టీ అయితే పెట్టుకొని తాగుతాను. మా హస్బెండ్ ఉంటే మాత్రం అతనికి పెట్టేసి అయితే టీ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసాను. బట్టలు కూడా అయిపోయేవి. కిందకెళ్ళి ఇప్పుడైతే బట్టలు అయితే ఎండబెట్టుకోవాలన్నమాట. కిందన తాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వేసుకుంటాం అనమాట. అందుకని ఇంకా ఇక్కడైతే మాత్రం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా ఊతప్ప అయితే వేసుకుంటున్నాను. ఈ కళాయిలో వేస్తేనే ఊతప్ప చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మాకైతే. ఎందుకంటే ఇందులో కూరలు వండి కళాయి అయితే చాలా పాతబడిపోయింది. అందుకని ఇలా ఈ కళాయితోనే వండుతామన్నమాట. అప్పుడు నేను ఫస్ట్లో డెలివరీకి వెళ్ళేటప్పుడు నాకు స్టార్టింగ్ మా మమ్మీ మ్యారేజ్ అయినప్పుడు ఇచ్చింది కళాయి. అంటే మేము పూణే వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఈ కళాయి నాతో పాటు జర్నీ చేస్తూనే ఉందన్నమాట. ఇందులోనే ఎక్కువ ఫ్రైలుగా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అడుగు అంటదు, బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఊతప్పలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి ఇలా గంటతో తీయగానే సింపుల్గా వచ్చేస్తాయి. అందుకని ఎక్కువ ఇలా దళసరిగా ఉండే కళాయిలోనే ఊతప్ప వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా అదే చెప్తున్నాను అనమాట, ఈ కళాయి గురించి అనేసి. అప్పుడు బట్టి నాతోనే ఇలా తిరుగుతుంది అనేసి మీతో చెప్తున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కనే గడ్డి అనేది కట్ చేస్తున్నారు, అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రంగా బీరకాయలు ఫ్రిడ్జ్లో ఉంటే బయటకు తీసాను, కూలింగ్ తగ్గుతాయి అనేసి. ఈరోజు కర్రీ అయితే బీరకాయలు వండుదాం అనుకుంటున్నాను. అదేంటో తెలియదు కానీ బీరకాయ కూరలు చూసారికల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఎక్కువ బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ వారానికి ఒకసారైనా బీరకాయ కర్రీ అయితే పక్కాగా వండుతాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెంసేపు మొబైల్ ఎడిటింగ్ చేశాను. తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. అన్నం వండాను, చారు చేశాను. ఇంకా దాంతోపాటు బీరకాయ కర్రీ కూడా చేసేసాను. సింక్లో కొద్దిగా గిన్నెలు పడేసాను. ఎందుకు అనుకున్నారు, వాటర్ అయితే ఆగిపోయేవి, అందుకనేసి ఇంకా పడేసాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. 4కి అలాగా పిల్లలకి సాయంత్రం ఇవ్వడానికని స్నాక్స్ అయితే ఇంట్లో ఏమీ లేవు, అయిపోయేవి. అందుకనేసి వీళ్ళు చాలా రోజులు బట్టి మురుకులు వేయమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు అయితే ఇంకా మురుకులు వేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. ఒక్కోసారి మినపప్పు బియ్యం కలిపి చేస్తాను పిండితోని. అదే మినపప్పు ఉంటుంది కదండి, తొక్కలేని మినపగుళ్ళు, ఆ పిండితో ఒక్కోసారి పట్నాల పప్పు పొడి చేసి చేస్తాను. ఒక్కోసారి బియ్యం పిండి శనగపిండి కలిపి చేస్తాను. ఒక్కోసారి రాగి పిండి బియ్యం పిండి కలిపి చేస్తాను. ఒక్కోసారి ఉట్టు బియ్యం పిండి మజ్జిగేసి చేస్తాను అనమాట. చేసేటప్పుడల్లా
రొటీన్గా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానన్నమాట. ఈసారి అయితే పట్నాల పప్పుతో అయితే చేశాను. అదంటే వేపుడు శనగపప్పు అంటారు కదా, ఆ పప్పుతో అయితే దాలిపప్పుతో అయితే మిక్సీ పట్టేసి ఇక్కడ నేను ఒక 4 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు దాలిపప్పు పిండి అనేది వేస్తానన్నమాట. మనం జంతికలు చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా మరగబెట్టి వేసామనుకోండి, బాగా గుల్లగా భలే వస్తాయి అన్నమాట. డాల్డా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా డాల్డా వేసుకోండి, లేదా నెయ్యి వేసామనుకోండి మెత్తదనం వచ్చేస్తాయి జంతికలు అనేది. అందుకనే ఎక్కువగా వేడి నూనె కానీ ఇలా వేసామనుకోండి నూనె బాగా మరగబెట్టేస్తే గుల్లగా వస్తాయి. దాంతోపాటు వేడి నీళ్ళతో ఇలా ఈ పొట్నాల పప్పు పిండితో చేసినప్పుడు చల్లనీళ్ళతో కలుపుకోవాలి. అదే ఇంకా శనగపిండితో చేసేటప్పుడు అయితే వేడి నీళ్ళు కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇంకా జంతికలు అయితే మాత్రంగా ఈ పిండి అనేది కొద్దిగా లూజ్గా ఉంటుంది కదా, అందుకనేసి ఇలాగ ఫస్ట్ అయితే ఇలా అయిపోయింది. నేను పుల్లతో చూడడం మర్చిపోయాను, దీంతో కలిపడం వల్ల ఈ విధంగా అయితే ఇరిగాయి. తర్వాత నుంచి విడివిడిగా జంతికలు అయితే వచ్చాయి అన్నమాట. ఇంకా పిల్లలకైతే ఒక 4 రోజులు ఇంట్లో ఉంటాయి కదా అనేసి వాళ్ళని ఏం కావాలని అడిగితే జంతికలు మిక్చరీ చేయమన్నారనమాట. నేనేం చెప్పానంటే చలికాలం కదా, స్వీట్ ఐటమ్స్ అయితే ఇంకా ఇంట్లో స్వీట్ ఐటమ్స్ అయితే ఏమీ చెయ్యను, మీరు ఎక్కువగా గులాబ్ జాము అలాంటివి ఏమీ అడగద్దని చెప్పాను. అందుకని హాట్ ఏం కావాలన్నా చెప్పండి అంటే ఇలా జంతికలు అయితే చేయమన్నారనమాట. నేనేం చెప్పానంటే జంతికలు అలాగే అప్పాలు అంటే చూసారండి, ఇలాగే బియ్యం పిండితో చేస్తాం కదా చెక్కలు, అవి అయినా చేస్తానన్నాను, లేదా చీగడలు చేస్తానని చెప్పాను అనమాట. లేదా మిక్చర్ వేయినా కారపూస వేయినా అని అడిగితే వాళ్ళైతే ఇలా జంతికలు వేయమన్నారనమాట. ఎప్పుడు చేసినట్లే కాకుండా ఇంకో స్టైల్లో చేశానమాట ఈసారి జంతికలు. ఇవేనండి మా క్వార్టర్స్. మేము ఇటువైపు హెడ్ కానిస్టేబుల్ క్వార్టర్లో ఉంటాం, కానిస్టేబుల్ క్వార్టర్స్ ఇటువైపు ఉంటాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్కి అయితే జంతికలు ఇవ్వడానికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇవే నేను వేసిన జంతికలు. అట్లీస్ట్ 1 అవర్ పెట్టిందనమాట ఈ ఇనుగులు వేయడానికి అయితే మాత్రంగా. ఇంకా కిచెన్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడైతే మొత్తం సాప్ అయితే చేసేసుకున్నాను. కిచెన్ ఇన్ని గిన్నెలు వచ్చాయి, మధ్యాహ్నం తిన్నవి అలాగే మార్నింగ్ టిఫిన్ చేసినవి వంట చేసినవి కలిపి. ఇంకా అన్నీ దోమేసిన తర్వాత సాయంత్రం ఒకసారి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లలకి పాలు అయితే ఇచ్చాను తాగడానికి, అలాగే కొద్దిగా మురుకులు కూడా తిన్నారు. తినేసిన తర్వాత ఇంకా బుక్స్ అయితే తీశారు. బాబుకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, బాబుకి అయిపోయిన 1 వీక్ తర్వాత పాపకైతే ఎగ్జామ్స్ పెడతారనమాట ఈ డిఎస్ స్కూల్లోనైతే. ఇంకా వాళ్ళైతే ఇక్కడ చదువుకుంటున్నారు, నేను చదివిస్తున్నానండి. అప్పుడు వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నైట్ అన్నం తినేసి ఇంకా గిన్నెలన్నీ పడేసాము. నీళ్ళు చాలా చల్లగా వస్తున్నాయి కదా, అందుకే నైట్ టైం సరిగ్గా గిన్నెలు దోమట్లేదు అనమాట. దాంతోపాటు పూజ చేయట్లేదు కదా లేడీస్ ఇబ్బంది వల్ల, అందుకనేసి ఇంకా నైట్ అయితే గిన్నెలు వదిలేస్తున్నాను. అదే మార్నింగ్ పూజ చేయాలంటే నైట్ పక్కాగా గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదే ఇంకా సింపుల్గా ఈ విధంగా నా చిన్న రొటీన్ బ్లాగ్ అనేది షూట్ చేశాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.